హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం తరచుగా వార్తల్లో నిలుస్తున్న అగ్నిపర్వతాలు. ఈ అగ్నిపర్వతాలు ఎగసిపడ్డప్పుడు లావా విపరీతంగా బయటికి చిమ్మటంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చాలా సమస్యాత్మకంగా మారుతుంటాయి. దీనిలో భాగంగా ఐస్లాండ్లో రెకానెస్ ద్వీపకల్పంలో ఒక అగ్నిపర్వతం ఇటీవల విస్ఫోటనమైంది. అనంతరము ఎగిసిపడుతున్న లావాని మీరు చూడవచ్చు. ఇలాంటి అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందే ఏరియాలో ఆ చుట్టుపక్కల దాదాపుగా మొత్తము దుమ్ము, ధూళి కణాలు ఎగసిపడి చుట్టుపక్కల ప్రాంతాలకు చాలా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వము ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివేయటం చూస్తారు. వీటి నుంచి ఎగ్జామ్లలో అడుగుతారు. రెకానెస్ అనేది ఈ క్రింది వాటిలో ఏంటిది అని అడిగినప్పుడు ఐస్లాండ్లోని ద్వీపకల్పంలో ఉన్న ఒక అగ్నిపర్వతం అని గుర్తుపెట్టుకోవాలి. ఆదాయాలు, లాభాలు, మార్కెట్ విలువల పరంగా మన దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రసార మాధ్యమాల్లో, మీడియాలో అత్యంత ఎక్కువగా కనిపించే కంపెనీల్లో అగ్రస్థానంలో నిలిచిందంటూ వికజిస్ న్యూస్ స్కోర్ నివేదిక 2023కు సంబంధించిన ఒక నివేదిక అనేది ఈ విషయాన్ని వెల్లడించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్ తర్వాతి స్థానాలు నిలిచాయి. ఇక 2023లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 96.46 స్కోర్ను సాధించింది. 2022లో 92.56, 2021లో 84.9 స్కోర్తో ఈ కంపెనీ నిలిచింది. నెలవారీ విశ్లేషణ ఒకలా చూసినట్టయితే 2023 జూన్ నుంచి నవంబర్ మధ్య 3 నెలల పాటు 98కి పైగా స్కోర్ను సంస్థ సాధిస్తుంది. ఈ రిలయన్స్ 2023లో సాధించిన స్కోరు ఆ కంపెనీకి సంబంధించిన అన్ని వార్తలను చదివిన ఏకీకృత పాఠకుల సంఖ్య 7,400 కోట్ల ఆధారంగా లభించింది. ఇంధన నిల్వ విభాగంలో క్రియాశీలక సంస్థగా ఉన్న గ్రీన్కో గ్రూపు ప్రముఖ విద్యా సంస్థ అయిన బిట్స్ పిలానీతో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం గ్రీన్కో గ్రూపు ఉద్యోగులకు బిట్స్ పిలానీలో వర్క్ ఇంటిగ్రేట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ WILP విభాగంగా నిర్వహించే టెక్నికల్ కోర్సులు, డిగ్రీ, సర్టిఫికేట్ ప్రోగ్రాంలో చేరే అవకాశం కలుగుతుంది. ఇందుకు ఆసక్తిగా ముందుకు వచ్చే ఉద్యోగులను గ్రీన్కో గ్రూపు ఈఫేస్ ఎంప్లాయీ ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ త్రూ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ కార్యక్రమం కింద స్పాన్సర్ చేస్తుంది. తమ ఉద్యోగులు బీటెక్, ఎంటెక్, MBA తదితర విద్యార్హతలు సాధించేందుకు ఈ బిట్స్ పిలానీతో తాము కుదుర్చుకున్న సహకార ఒప్పందం దోహదపడుతుందంటూ ఈ గ్రీన్కో గ్రూప్ అధ్యక్షుడైన జాయింట్ MD మహేష్ కొల్లి ఒక సందర్భంగా వివరించారు. అమెరికా కాంగ్రెస్ పార్లమెంట్లో హిందూ అమెరికన్ల ప్రయోజనాలను కాపాడడానికి, వారి సమస్యలను లేవనెత్తడానికి హిందూ కాకస్ను ఏర్పాటు చేసినట్లు రిపబ్లికన్ పార్టీ చట్టసభ సభ్యులు పీట్ సెషన్స్, ఎలిసీ స్టెఫానిమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెషన్స్, స్టెఫానిమ్ అధ్యక్షతలో ఈ కాకస్ హిందూ అమెరికన్లకు, విధానకర్తలకు మధ్య ఒక కీలక వారధిగా నిలుస్తుందంటూ భారత్, నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బ్రిటన్, నెదర్లాండ్స్కి చెందిన హిందూ అమెరికన్లకు కాకస్ ప్రాతినిధ్యం వహిస్తుందంటూ హిందువులతో పాటు భారత సంతతికి చెందిన సిక్కులు, బౌద్ధులు, జైనుల ప్రయోజనాలను కూడా కాపాడుతుంది. అమెరికాను భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సజీవ సమాజకంగా తీర్చిదిద్దడానికి హిందూ కాకస్ క్రియాశీల పాత్రను పోషిస్తుందంటూ పత్రికా ప్రకటనలో ఒక కాకస్ తెలిపింది. చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు గాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రోకు ఐస్లాండ్లోని హుసావిక్లో గల ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం 2023 లీఫ్ ఎరిక్సన్ లోనార్ ప్రైజ్ను అందజేసింది. ఐస్లాండ్లోని హుసావిక్లో గల
ఎక్స్ప్లోరేషన్ మ్యూజియానికి చెందిన 2023 లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ను ఇస్రోకి అందజేసింది. ఇస్రో పంపిన అంతరిక్ష నౌక ఈ ఏడాది ఆగస్టు నెలలో మొట్టమొదటిసారిగా చంద్రుడిపై దక్షిణ ధ్రువం పైన సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన సంగతి తెలిసిందే మనకి. అయితే ఈ చంద్రుడి గురించి అన్వేషణకు ముందు తీసుకువెళ్లడంలో, ఖగోళ రహస్యాల ఛేదనలో ఇస్రో తిరుగులేని స్ఫూర్తిని ప్రదర్శించిందంటూ ఐస్లాండ్ రాజధాని రెయ్కావిక్లో భారత రాయబార కార్యాలయం ఎక్స్ ద్వారా తెలిపింది. పార్లమెంట్లో మరో కీలక బిల్లుకు ఆమోదముద్ర లభించింది. టెలికమ్యూనికేషన్ బిల్లు 2023కు సంబంధించిన బిల్లును లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఆమోదం తెలిపారు. ప్రొవిజనల్ పన్ను వసూళ్ల బిల్లు 2023ను బుధవారం రాజ్యసభ ఆమోదించింది. ఆర్థిక బిల్లులో వసూలు చేసిన పన్ను రిఫండ్ ఆప్షన్ లేకపోవడంతో ఈ బిల్లును తీసుకొచ్చారు. అమెరికాకు వలస వచ్చిన వారి సంఖ్య గత 20 ఏళ్లతో పోల్చుకుంటే 2023లోనే అధికమని యుఎస్ సెన్సస్ బ్యూరో వెల్లడించింది. దేశ జనాభా పెరుగుదలకు ఈ పరిణామం ఒక విధంగా ఊతమిచ్చిందని చెప్పారు. ఈ ఏడాది దేశ జనాభాలో 16 లక్షల మందికి చేరడంతో వారిలో 200 మంది వలసల ద్వారానే వచ్చినట్లు తెలిసింది. వీరితో కలిపి మొత్తం జనాభా 33.5 కోట్లకు చేరిందంటూ బ్యూరో వివరించింది. కోవిడ్ తగ్గుముఖం పట్టడం, తద్వారా మరణాల సంఖ్య తగ్గడము దీనికి కారణమంటూ పేర్కొంది. వలసలను అనుమతించకపోతే 2030 ద్వితీయార్థంలో అమెరికా జనాల కంటే కూడా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందంటూ అంచనా వేశారు. మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్గా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అయిన కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్తో పాటు సభ్యులంతా ఆయన్ను అభినందించారు. నరేంద్ర సింగ్ తోమర్ గ్వాలియర్ కార్పొరేటర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ పైన ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరించారు. ఎంపీగా 2 సార్లు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా ప్రధాని మోదీ ప్రభుత్వంలో బాధ్యతలు కూడా నిర్వహించారు. 33 నేరాల్లో జైలు శిక్షను పెంపొందిస్తూ పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. 83 నేరాల్లో జరిమానా హెచ్చింపు చేశారు. హత్యా నేరం కింద సెక్షన్ 101ని ఖరారు చేశారు. దేశమంతా 0 FIR నమోదు చేయాలంటూ, మూకహింసకు మరణదండన ఉంటుందంటూ, నేర జాబితా నుంచి ఆత్మహత్యా యత్నాన్ని తొలగించారు. సత్వర న్యాయానికి సమయ నిర్దేశము, 3 నేర బిల్లులకు ఆమోదం పొందారు. భారతీయ న్యాయ సెకండ్ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సెకండ్ సంహిత 2023, భారతీయ సాక్ష్య సెకండ్ బిల్లు 2023. ఇక్కడ చూసినట్టయితే పాత బిల్లు కొత్త బిల్లులు ఒకసారి చూసినట్టయితే మనం పాత చట్టంలో అత్యాచారానికి 375, 376 సెక్షన్లు ఉండేవి. కొత్త బిల్లులో దాన్ని 63గా పేర్కొన్నారు. పాత చట్టంలో హత్యకు 302 సెక్షన్ ఉండగా కొత్త బిల్లులో దాన్ని 101 సెక్షన్గా ప్రవేశపెట్టారు. కిడ్నాప్కు పాత చట్టంలో 359 సెక్షన్ ఉండేది. కొత్త బిల్లులో దాన్ని 136 కింద చేర్చారు. ఇక న్యాయ సంహిత బిల్లును ఒకసారి చూసినట్టయితే కొత్తగా 20 నేరాలు చేర్పు, ఐపీసీలో 19 నిబంధనలు తొలగించారు. 33 నేరాల్లో జైలు శిక్షను పెంపొందించారు. 83 నేరాల్లో జరిమానాను పెంచారు. 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్షను విధించారు. కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవా శిక్ష, చైల్డ్ అనే పదానికి నిర్వచనం ఇచ్చారు. జెండర్లో ట్రాన్స్జెండర్ల చేర్పు చేశారు. దస్త్రాలుగా ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డులు చేర్చారు. చరాస్తికి విస్తృత నిర్వచనం ఇచ్చారు. మహిళలు, పిల్లలు నేరాలపైన కొత్త అధ్యయనము, నేర ప్రయత్నము, ప్రేరణ, కుట్రకు ప్రత్యేక అధ్యయనం తెరతీశారు. వ్యవస్థీకృత నేరాల్లో ఉగ్రవాద చర్యలు, హీట్ అండ్ రన్, మోకదాడి, పిల్లలను నేరాలకు వినియోగించడం,
మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపటం, దేశాల్లో విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం, భారత సార్వభౌమాధికారత్వాన్ని ఐక్యతను దెబ్బతీయడం, ఫేక్ వార్తలను ప్రచురించడం వంటి నేరాలకు నిర్వచనం ఇచ్చారు. ఆత్మహత్యకు ప్రత్యామ్నాయం నేర జాబితాను తొలగించారు. ఇక భారతీయ నాగరిక సురక్ష సంహితను ఒకసారి చూసినట్టయితే మెజిస్ట్రేట్ విధించే జరిమానా పరిమితిని పెంచారు. నేరాంగీకరణ పరిధి విస్తరించి గతంలో 19 నేరాలు ఉండగా ప్రస్తుతం 10 ఏళ్ళు, గతంలో 19 సంవత్సరాలు ఉండగా 10 ఏళ్ళ కంటే అంత అధిక శిక్షల కేసులన్నింటినీ వర్తింపజేశారు. కొత్త బిల్లులో అత్యాచారం కేసును చేర్చారు. 3 ఏళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకు సీనియర్ పోలీసు అధికారులు ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ చేశారు. మొదటి 40 నుంచి 60 రోజుల రిమాండ్లో 15 రోజులు కస్టడీకి అనుమతి, బెయిలు ఇవ్వడం అనేది సూచించారు. దీనికి అడ్డంకి కాదని తెలిపారు. బెయిల్ ఇవ్వడానికి అడ్డంకి కాదు, జప్తు, స్వాధీనాలు, విధి విధానాలు తెలిపారు. తీర్పు వచ్చే వరకు స్వయంగా హాజరు కాకపోయినా విచారణకు అవకాశం కల్పించేటట్టు చేశారు. దేశమంతా కూడా 0 FIRను నమోదు చేయాలంటూ తెలిపారు. ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో FIRను నమోదు చేయవచ్చు. 3 నుంచి 7 ఏళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో ప్రాథమిక విచారణకు అనుమతిని ఆహ్వానించారు. దర్యాప్తులో ఫోరెన్సిక్ సహాయానికి అనుమతిచ్చారు. తీవ్రమైన నేరాల్లో DSP స్థాయి అధికారుల చేత దర్యాప్తు జరిపించాలని కొత్తగా చేశారు. ఇక బెయిలు అర్థం సరళీకరించారు. మొదటి కేసులో నిందితుడు సత్వరం బెయిలుకు అవకాశం కల్పించారు. నిర్దోషిగా విడుదల చేయాలని కోరుతూ వేసే కేసుల్లో బెయిలు సరళీకరణ, తొలిసారి నేరం చేసిన వారికి విధించే శిక్షల్లో మినహాయింపు 4వ వంతుగా 6వ వంతుగా కానీ విధించారు. కేసుల్లో పారదర్శకత, జవాబుదారీతనం, వేగంగా న్యాయం కోసం ఆడియో వీడియో రికార్డుల పరిగణనలు, సాక్షులు, నిందితులు వాంగ్మూలాలు, ఆడియో వీడియో రికార్డులను అవకాశం కల్పిస్తూ ప్రజాప్రతినిధుల, శాస్త్రీయ నిపుణులు, వైద్యాధికారుల సాక్ష్యాలను రికార్డు చేయడానికి అవకాశం కల్పించారు. ఇక భారతీయ సాక్ష్య అధినియం బిల్లును చూసినట్టయితే ఈ కొత్త బిల్లులో 2 కొత్త సెక్షన్స్, 6 సబ్ సెక్షన్ల జోడింపు, దస్త్రాల్లో ఎలక్ట్రానిక్ రికార్డులను జోడించారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతిచ్చారు. సాక్ష్యానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాల స్టోరేజీ, కస్టడీని ప్రసారం వంటి అంశాల సమర్థ నిర్వహణ, సెకండరీ సాక్ష్యం నోటి మాటగా లిఖితపూర్వకంగా సేకరించారు. న్యాయపరంగా ఆమోదించేలా, విలువలు ఉండేలా, ఎన్ఫోర్స్ చేసేలా ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డుల నిర్వహణ చేయాలని, భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్ సాక్ష్యం సేకరణ అనేది, వలస పాలక సంబంధాలను తొలగించి భాష ఆధునీకరణకు, లింగ సున్నితత్వానికి గౌరవాన్ని కల్పించాలంటూ ఈ భారతీయ సాక్ష్య అధినియం బిల్లులో పొందుపరిచారు. భారతీయ రైల్వేలో చేసిన సేవలకు గుర్తింపుగా భారతదేశంలో పలు రకాల రైల్వే జోన్లకు అవార్డులను కేంద్రము ప్రతి ఏటా ఇస్తూ ఉంటుంది. దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వేకు మొత్తము 7 అవార్డులు ఇవ్వడం జరిగింది. దీనిలో తెలంగాణకు 5, ఆంధ్రప్రదేశ్కి 2 అవార్డులను కేటాయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి దక్షిణ మధ్య రైల్వే 7 ఇంధన పరిరక్షణ అవార్డులను సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బుధవారం వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఈ అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ నుంచి 5, ఏపీ నుంచి 2 అవార్డులను కైవసం చేసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వము ఇంధన శాఖ, TS రెడ్కో సంయుక్తంగా ఇచ్చిన ఇంధన పరిరక్షణ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, ఇంధన మంత్రిత్వ శాఖ సంయుక్తంగా విజయవాడలో వివంత హోటల్లో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. రైల్వే స్టేషన్ భవనాల విభాగంలో నల్గొండ రైల్వే స్టేషన్ గోల్డ్ అవార్డు దక్కించుకుంది. నల్గొండ రైల్వే స్టేషన్
కాచిగూడ రైల్వే స్టేషన్కు సిల్వర్ అవార్డు, ప్రభుత్వ భవనాల విభాగంలో లేఖా భవన్కు దక్షిణ మధ్య రైల్వే అకౌంట్స్ ఆఫీస్ బిల్డింగ్ గోల్డ్ అవార్డు దక్కింది. హైదరాబాద్లోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ PRS భవనానికి సిల్వర్ అవార్డు వచ్చింది. మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ విభాగంలో లాలాగూడలోని క్యారేజ్ వర్క్ షాప్కు సిల్వర్ అవార్డు లభించింది. ఈ అవార్డులను సంబంధిత డివిజన్ రైల్వే మేనేజర్లు, అదనపు డివిజన్ రైల్వే మేనేజర్లు, డివిజన్ ఎలక్ట్రిక్ అధికారులు ఆ సంస్థల తరపున అందుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హైదరాబాదుని సందర్శించిన వేళ పలు రకాల పర్యటనలు నిర్వహించారు. దీనిలో భాగంగానే విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ నిలయం అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కాకతీయులు, చాళుక్యుల కాలం నుంచే ఉన్న విభిన్న సంస్కృతి సంప్రదాయాలు ఉన్నట్టు ఆనాటి శాసనాల ద్వారా తెలుస్తుందంటూ ఆ వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత యువతరం పైన ఉందంటూ తెలిపారు. పరేడ్ మైదానంలో నిర్వహించిన MNR విద్యాసంస్థల స్వర్ణోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రపతిగా తెలంగాణలో ఏడాది క్రితం పర్యటించిన గుర్తు ఆమె చేసుకున్నారు. రామప్ప, భద్రాద్రి రామాలయం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను సందర్శించినట్లు తెలిపారు. దాశరథి, కాళోజీ వంటి కవులు ఇక్కడ జనాలను చైతన్యపరచడంలో ప్రముఖ పాత్ర పోషించారంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నైపుణ్య భారత్ నిర్మాణంలో భాగంగా తెలంగాణ పాత్ర ఎంతో ఉందంటూ నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, ప్రతిభావంతులైన వైద్యులను అందించడంతో పాటు ఇక్కడి విద్యాసంస్థల పాత్ర కీలకమంటూ కొనియాడారు. జీవితంలోని ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు విద్య తోడ్పడుతుందంటూ, అందుకు MNR లాంటి విద్యాసంస్థలు ఓ స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తున్నాయంటూ కృత్రిమ మేధ, లైఫ్ సైన్సెస్ తదితర విభాగాల్లో అడుగుపెట్టిన వినూత్న ఆవిష్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతో తమ సంస్థ పనిచేస్తున్నట్టు MNR ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ట్రస్టీ వైస్ చైర్మన్ మంతెన రవివర్మ ఈ సందర్భంగా తెలిపారు. పార్లమెంటు భవన మెట్లపైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను అనుకరిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మంగళవారం హాస్య ప్రదర్శన చేయడంపైన తాజాగా తీవ్ర దుమారం రేగింది. పార్లమెంట్ లోపల బయట అధికార విపక్ష నేతలు ఈ వ్యవహారంపైన పరస్పరం మాటల యుద్ధానికి దిగారు. కళ్యాణ్ తనను అనుకరించడం, దాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వీడియో తీయడం తనకు అవమానకరమంటూ ధన్ఖడ్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సైతం స్పందించారు. విపక్ష సభ్యుల తీరుపైన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపీల సస్పెన్షన్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అనుకరణ ఘటనపైన ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తుందంటూ విపక్ష నేతలు మండిపడ్డారు. తెలంగాణలో రాష్ట్రపతి పర్యటనలో భాగంగా తెలంగాణ నేత వస్త్రాలు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినవంటూ పోచంపల్లిని ఆమె సందర్శించిన టైంలో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట వస్త్రాలకు ప్రత్యేక ఆదరణ ఉందంటూ, వీటికి GI ట్యాగ్ రావడం సంతోషకరమంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గ్రామీణ ప్రజలకు చేనేత రంగం ప్రోత్సాహకరంగా ఉంటుందంటూ, ఈ కళ అద్భుతమంటూ చెప్పారు. 2021 ఏడాదికి గాను పోచంపల్లి ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రకటించడం పైన కూడా ఆమె హర్షం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలలో ఆమె మాట్లాడారు. తల్లావజ్జల పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. రామేశ్వరం కాకులు అనే కథా సంపుటికి దక్కిన అవార్డు 24 భారతీయ భాషల్లో రచయితలకు ప్రకటించిన అకాడమీ. ప్రముఖ రచయిత తల్లావజ్జల పతంజలి శాస్త్రి రాసిన రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు, లఘు కథల సంపుటికి ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహితీ పురస్కారం దక్కింది. ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి K. శ్రీనివాసరావు 24 భాషల్లోని ఉత్తమ గ్రంథాలకు 2023 సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించారు. తెలుగులో తల్లావజ్జల ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. మార్చి 12న ఢిల్లీలో జరిగే కార్యక్రమాల్లో విజేతకు ఈ అవార్డును ₹1,00,000 చొప్పున నగదును, తామ్రపత్రాన్ని బహుకరిస్తారు. మార్చి 12న ఈ అవార్డు కింద ₹1,00,000 చొప్పున తామ్రపత్రాన్ని కూడా బహుకరిస్తారు. పతంజలి శాస్త్రి 1945లో తల్లి మహాలక్ష్మి సొంతూరైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంలో జన్మించారు. తండ్రి
కృత్తివాస తీర్థులది ఒంగోలు కావడంతో విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. పూణేలోని ప్రసిద్ధ డెక్కన్ కళాశాలలో పురావస్తు శాస్త్రంలో PhD చేశాక అమలాపురం డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా సేవలందించారు. తెలుగు సాహిత్యాన్ని ఆధునికీకరించిన వారిలో ఒకరైన ప్రసిద్ధ రచయిత తల్లావజ్జల శివశంకర శాస్త్రి కుటుంబంలో తల్లవజ్జల శివశంకర శాస్త్రి కుటుంబంలో పతంజలి శాస్త్రి జన్మించారు. బారిస్టర్ పార్వతీశం రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి ఈయనకు తల్లి తరపున తాత. దీంతో చిన్నతనం నుంచే రచనాశక్తి వారసత్వం ఇతనికి అబ్బింది. 100 కథలు, నాటకాలు, 4 నవలలు, వ్యాసాలు రాశారు. మనుషుల అంతరంగిక ప్రపంచాన్ని ఆవిష్కరించడం ఈయన కథల్లోని ప్రధాన లక్షణం. వ్యక్తుల మధ్య చిత్రమైన బంధాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలో పిండ ప్రదానాలు జరుగుతూ ఉంటాయి. పిండాలను ముట్టడంలో కాకులకున్న ప్రాధాన్యాన్ని జోడిస్తూ తాత్విక ధోరణితో రామేశ్వరం కాకులు పుస్తకాన్ని రచించారు. పర్యావరణవేత్తకు కథకుడు అయిన పతంజలి శాస్త్రి ఈ పుస్తకంలోని కథల్లో సమాంతర వాస్తవికత దృక్పథానికి తాత్విక కోణాన్ని జతచేశారు. కనిపించే వాస్తవానికి వెనక ఉండే మరో వాస్తవాన్ని ఆవిష్కరించడం ఆయన రచనల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణం విధ్వంసం, దానివల్ల సామాజిక జీవితాల్లో వస్తున్న మార్పుల గురించి తన కథల్లో విపులీకరిస్తుంటారు. వడ్ల చిలుకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుగు వంటి కథా సంపుటాలు ఆయన రచనల్లో మరికొన్ని. పర్యావరణ పరిరక్షణకు అంకితం చేశారు. స్వచ్ఛంద పదవి విరమణ ద్వారా ఉద్యోగ జీవితం నుంచి వైదొలిగిన అనంతరం రాజమహేంద్రవరంలో స్థిరపడిన ఆయన 35 ఏళ్ల నుంచి పర్యావరణ పరిరక్షణపైనే దృష్టి సారించారు. ఈ విషయంపైన ప్రజలకు చైతన్యపరిచే విస్తృతంగా వ్యాసాలు, పుస్తకాలు రాశారు. అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. నదీ జలాలు, అడవుల పరిరక్షణ కోసం కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రపంచ ప్రసిద్ధ మంచినీటి సరస్సు కొల్లేరు పరిరక్షణ కొరకు సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం సాగించారు. వలస పక్షులు ప్రమాదంలో ఏర్పడుతుండటంతో న్యాయస్థానాలను ఆశ్రయించి ఆక్రమణలను కొంతవరకు తొలగించారు. 26 ఏళ్లుగా కొల్లేరును కాపాడడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని చిత్తడి నేలలను కాపాడడం పైన ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, తీర ప్రాంత నియంత్రణ ప్రాధికార సంస్థల్లో సభ్యుడిగా సేవలందించారు. ఐక్యరాజ్య సమితి నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు సన్నాహక కమిటీ సభ్యుడిగా కూడా ఇతను పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం శాసనసభ నిర్వహించిన చర్చల్లో భాగంగా అప్పుల రాబడిలో 34% అప్పులే ఉన్నాయంటూ 6.71 లక్ష కోట్లకు చేరిన రుణాలతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం అనేది ఉన్నట్లు, ఆదాయం లేని 5 సంస్థలకు అధిక వడ్డీలతో 1.18 లక్షల కోట్లు తెచ్చారంటూ, రుణాలకు వడ్డీలు అసలు కలిపి చెల్లించి 2.34 లక్షల కోట్లు చేరిందంటూ ఈ సందర్భంగా కొన్ని మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్షిస్తున్న నేపథ్యం. తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణానికి మహిళలకు ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి చేసింది. మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. అర్హులైన వారు తమ ప్రయాణ ఫోటో స్పష్టంగా కనిపించే ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాలంటూ సూచించారు. ఇక క్రీడా అంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆటలలో మంచి ప్రదర్శన సూచించిన వారికి అవార్డులను ప్రకటిస్తుంది. దీనిలో భాగంగా రాకెట్ వీరులకు ఖేల్ రత్నాన్ని ప్రకటించారు. సాత్విక్, చిరాగ్ శెట్టిలకు అత్యున్నత క్రీడా పురస్కారం దక్కింది. షమీ సహా 26 మందికి అర్జున, తెలుగు రాష్ట్రాల నుంచి హుసాముద్దీన్, ఈషా, అజయ్లకు అవార్డులను అందజేశారు. దీనిలో ఈ పురస్కారాల్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, రంకిరెడ్డి సాత్విక్, సాయిరాజ్, చిరాగ్ శెట్టి వీరికి రాజీవ్ ఖేల్ రత్న దక్కింది. అర్జున అవార్డు ఓజస్ ప్రవీణ్ దేవతలే, అతిథి గోపిచంద్ స్వామి ఆర్చరీ విభాగంలో, మురళి శ్రీశంకర్ పారుల్ చౌదరి అథ్లెటిక్స్ విభాగంలో, మహమ్మద్ హుసాముద్దీన్ బాక్సింగ్, వైశాలి చెస్లో, మహమ్మద్ షమీ క్రికెట్, అనూష్ అగర్వాల్ ఈక్వెస్ట్రియన్, దివ్యకృతి సింగ్ ఈక్వెస్ట్రియన్ డ్రైసేస్, దీక్షా దాగర్ గోల్ఫ్, కిషన్ బహదూర్ పాథక్ సుశీలా చానో హాకీ విభాగంలో, పవన్ కుమార్ రితునేకి కబడ్డీ, నస్రీన్ ఖోఖో, పింకీ లాన్ బౌల్స్,
ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ ఈషా సింగ్ షూటింగ్ విభాగంలో, హరీందర్ పాల్ సింగ్ సంధు స్క్వాష్ విభాగంలో, అహికా ముఖర్జీ టేబుల్ టెన్నిస్, సునీల్ కుమార్ అంతిమ్ రెజ్లింగ్, నౌరెమ్ రోషిబినాదేవి వుషు, శీతల్ దేవి పారా ఆర్చరీ, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి అందుల క్రికెట్, ప్రాచి యాదవ్ పారా కనోయింగ్. ఇక ద్రోణాచార్య అవార్డులను లలిత్ కుమార్ రెజ్లింగ్, ఆర్బి రమేష్ చెస్, మహావీర్ ప్రసాద్ సైని పారా అథ్లెటిక్, శివేంద్ర సింగ్ హాకీ, గణేష్ ప్రభాకర్ మల్లంఖంగ్. ద్రోణాచార్య అవార్డు జీవితకాల పురస్కారం జస్ కీరత్ సింగ్ గ్రోవాల్ గోల్ఫ్, భాస్కరన్ కబడ్డీ, జయంత్ కుమార్ పుషిలాల్ టేబుల్ టెన్నిస్. ఇక ధ్యాన్ చంద్ అవార్డు జీవితకాల సాఫల్య పురస్కారం మంజుషా కన్వర్ బ్యాడ్మింటన్, వినీత్ కుమార్ శర్మ హాకీ, కవితా సెల్వరాజ్ కబడ్డీ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ గురునానక్ దేవ్ యూనివర్సిటీ ఓవరాల్ విజేత అమృత్సర్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ రన్నరప్ పంజాబ్, కురుక్షేత్ర యూనివర్సిటీ సెకండ్ రన్నరప్గా ఈ అవార్డులను క్రీడా పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. క్రీడా పురస్కారాల్లో భాగంగా నిన్న ప్రకటించిన పురస్కారాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ బాక్సింగ్ నేపథ్యం, ఇతని తండ్రి శంషుద్దీన్, సోదరుడు ఐతేషాముద్దీన్ బాక్సర్లే. వీళ్ళు 2018లో ఇండియా ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నీలో కాంస్య పథకంతో హుసాముద్దీన్ కెరీర్ ప్రారంభమైంది. అదే ఏడాది గోల్డ్ కోస్ట్లో కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యంతో అందరి దృష్టి ఆకర్షించాడు. బర్మింగ్హామ్లో కామన్వెల్త్ క్రీడల్లో హుసాముద్దీన్ కాంస్య పథకంతో నెగ్గారు. ఆసియా ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించాడు. ఈ ఏడాది తాస్కెంట్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో 29 ఏళ్ల హుసాముద్దీన్ కాంస్యంతో సత్తా చాటాడు. ప్రపంచ షూటింగ్లో 18 ఏళ్ల ఈషా సింగ్ చిన్న వయసులోనే పతకాల పంట పండిస్తుంది. ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్షిప్లో 2 స్వర్ణ పతకాలతో సత్తా చాటింది. 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో 1 స్వర్ణం 3 రజతాలతో మెరిసింది. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో 3 స్వర్ణాలు 2 రజతాలు 1 కాంస్య పథకం సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో పతక సాధించాలన్న పట్టుదలతో ఆమె ఉంది. పిస్టల్ విభాగంలో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా వెలుగొందుతుంది. చూపులేని అజయ్ కుమార్ రెడ్డి తన కలలను సాకారం చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. నిరంతర కృషిలతో అందుల క్రికెట్లో భారత కెప్టెన్గా ఎదిగిన అతను అర్జున పురస్కారం పొందిన మొదటి అంధ క్రికెటర్గా ఘనత సొంతం చేసుకున్నారు. అజయ్ది ఉమ్మడి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా. అమ్మానాన్నలు శ్రీనివాసరెడ్డి, వెంకటరమణ మొదట్లో వ్యవసాయం చేసేవారు. ప్రమాదంలో అజయ్ కంటి చూపు కోల్పోవడంతో అతన్ని చదివించడానికి నరసరావుపేటకు మకాం మార్చారు. అయితే ఇతను 2006లో మొదటిసారిగా రాష్ట్రం తరపున ఆడారు. తొలిసారి 2010లో జాతీయ జట్టులో స్థానం సంపాదించారు. 2016 నుంచి అందుల క్రికెట్ కెప్టెన్గా ఉన్నారు. అందుల విభాగంలో భారత్ నుంచే 2 వన్డే ప్రపంచ కప్లు, 3 టీ20 ప్రపంచ కప్లు ఆసియా గెలుచుకోవడం అజయ్ కీలక పాత్ర పోషించాడు. అతడి సారథ్యంలో జట్టు వన్డే ప్రపంచ కప్ 2018, 2 టీ20 ప్రపంచ కప్ 2017, 2022 గెలిచింది. ఐబీఎస్ఏ ప్రపంచ ఛాంపియన్షిప్లో రజత పథకం కూడా ఇతను సాధించాడు. వన్డే వరల్డ్ కప్ ప్రపంచ కప్లో మనం చూసినాము. టీమిండియా తరపున ఫాస్ట్ బౌలర్గా మహమ్మద్ షమి చాలా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో 24 వికెట్లతో భారత్ ఫైనల్ చేరటంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్ల వీరుడు జాబితాలో కూడా ఇతను అగ్రస్థానం సంపాదించారు. ఒక ప్రపంచ కప్లో ఒక్కసారి 5 వికెట్లు సాధించడం గొప్ప అనుకుంటే ఏకంగా షమి 5 సార్లు ఈ ఘనత సాధించాడు. టోర్నీలో అతడి స్ట్రైక్ రేట్ 10.70. మొదటి 4 మ్యాచ్లకు అతను పెవిలియన్కే పరిమితమయ్యాడు. కానీ ఇక చూసినట్టయితే ఈ అవార్డు అతనికి మరింత ఉత్సాహాన్ని కల్పిస్తుంది. షమి ఇప్పటివరకు 64 టెస్టుల్లో 229 వికెట్లను పడగొట్టాడు. 101 వన్డేల్లో 195 వికెట్లు, 23 టీ20లో 24 వికెట్లు చేజిక్కించుకున్నాడు. అర్జున అవార్డు షమిని వరించడం చాలా ఆనందకరంగా వ్యక్తం చేశారు. నేడు భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా చివరి వన్డే జరుగుతుంది. వన్డే సిరీస్లో ఆఖరి సమరానికి వెళ్లేందుకు జట్టు సిద్ధమైంది.
ప్రస్తుతం ఈ రెండు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది సంగతి తెలిసిందే. అయితే ఈ మరి నిర్ణయాత్మక పోరులో ఈ సిరీస్ ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియాతో భారత మహిళల ఏకైక టెస్టు నేడు ఉదయం 9:30 నుంచి జరుగుతుంది. ఈ టెస్టులో భారత్ స్పిన్ ఆయుధంగా బరిలోకి దిగుతుంది. ప్రతిభావంతులు ఐపీఎల్ ఈ క్రీడ అలాంటి జాబితాల్లో తాజాగా శుభన్ దుబే మంగళవారం జరిగిన వేలంలో అనామక క్రికెటర్గా ఏకంగా 5.8 కోట్లకే అమ్ముడుపోయాడు. రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొన్నది. విదర్భ బ్యాటర్ శుభంది నాగపూర్లో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం. ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఈ స్థితికి వచ్చాడు. తండ్రి బది ప్రసాద్ దుబే ఒక పాన్ స్టాల్ నడిపిస్తాడు. కుటుంబాన్ని పోషించడం కోసం రేయింబౌల్లో కష్టపడతాడు. గ్లోవ్స్ కొనుక్కోవడం కూడా తనకు కష్టమైందంటూ శుభం ఈ సందర్భంగా తెలిపాడు. 29 ఏళ్ల శుభం వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో శుభ్మన్ గిల్ రెండో స్థానానికి పడిపోయాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజమ్ అగ్రస్థానానికి ఎగబక్కాడు. వన్డే ప్రపంచ కప్ సమయంలో శుభ్మన్ది తొలిసారి ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానానికి చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ వన్డే ఆడని అతను తాజా ర్యాంకింగ్స్లో 810 పాయింట్స్తో రెండో స్థానంలో నిలిచాడు. బాబర్ 824 పాయింట్స్తో నంబర్ 1 ర్యాంకును దక్కించుకున్నాడు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ అదిరే విజయాన్ని సొంతం చేసుకుంది. సూపర్ 10తో మెరవడంతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 41-24తో యూపీ యోధాస్ను చిత్తు చేసింది. తొలి 10 నిమిషాల్లో రెండు జట్లు జాగ్రత్తగా ఆడాయి. జైపూర్ 6-5తో ఆధిక్యంలో నిలిచింది. అర్జున్ దూకుడు మొదలయ్యాక వెనుదిరిగి చూడలేదు. ఇక మరో మ్యాచ్ పునేరి పల్టన్ 43-18తో బెంగళూరు బుల్స్ పైన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మోహిత్ గోయల్ 14 టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇవి డిసెంబర్ 21, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.